మహాశివరాత్రి సంపూర్ణ కథ. మహాశివరాత్రి హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన రాత్రిగా భావించబడుతుంది. ఈ రాత్రి పరమశివుని తత్వాన్ని గ్రహించే దివ్య సమయం అని పురాణాలు చెబుతాయి. జగత్ నిద్రలో మునిగిపోయిన ఆ గాఢ నిశీలో హిమాలయాలపై కైలాసంలో ధ్యానముగ్నుడై కూర్చున్నాడు పరమేశ్వరుడు అనగా శివుడు. ఈ రాత్రి శివుని మహిమకు సంబంధించిన అనేక గాథలను స్మరించుకునే సమయం. పురాణాలలో మొదట చెప్పబడే గాథ సముద్రమథనం. దేవతలు తమ శక్తిని కోల్పోయి అసురుల చేతిలో నలిగిపోయినప్పుడు వారు విష్ణువుని ఆశ్రయించారు. అమృతాన్ని పొందితేనే శాశ్వత శక్తి లభిస్తుందని తెలిసి దేవాసురులు కలిసి క్షీరసాగరాన్ని మదించేందుకు సిద్ధమయ్యారు. మందర పర్వతాన్ని మదనదండంగా, వాసుకిని తాడుగా చేసుకుని మదనం ప్రారంభమైంది. సముద్రం ఉప్పొంగింది, లోకాలన్నీ కంపించాయి. అమృతం రాకముందే ఘోరమైన హాలాహల విషం బయటపడింది. ఆ విషం ప్రభావంతో సృష్టి అంతా నశించబోతోంది. భయంతో దేవతలు శివుని శరణు వెళ్లారు. జగత్తును రక్షించాలనే కరుణతో శివుడు ఆ విషాన్ని తాగాడు. పార్వతీదేవి వెంటనే ఆయన గొంతును పట్టుకొని అది శరీరమంతా వ్యాపించకుండా నిలిపింది. విషం ఆయన కంఠంలోనే నిలిచిపోయి నీలిరంగు అందుకుంది. అందుచేత ఆయన నీలకంఠుడిగా ప్రసిద్ధి పొందాడు. ఈ సంఘటన జరిగిన రాత్రే మహాశివరాత్రి అని విశ్వాసం. మరొక గాథ శివపార్వతుల వివాహానికి సంబంధించినది. దక్షయజ్ఞంలో సతీదేవి తనను తాను అగ్నికి అర్పించిన తర్వాత శివుడు తీవ్ర వైరాగ్యంతో తపస్సులో లీనమయ్యాడు. సతీ పునర్జన్మలో హిమవంతుని కుమార్తెగా పార్వతిగా అవతరించింది. చిన్ననాటి నుంచే ఆమెకు శివునిపై అపార భక్తి. శివుడిని వరుడిగా పొందాలనే సంకల్పంతో పార్వతి కఠోర తపస్సు చేసింది. ఎండలో నిలబడి, వర్షంలో నిలబడి, ఆహారం విడిచి ధ్యానంలో మునిగింది. ఆమె భక్తి దేవలోకాన్నే కదిలించింది. చివరకు శివుడు ఆమె ముందు ప్రత్యక్షమై ఆమెను అంగీకరించాడు. వారి వివాహం ఘనంగా జరిగింది. శివబారాత్ భూతగణాలతో, ఋషులతో, దేవతలతో ప్రత్యేకంగా సాగింది. ఈ దివ్య కలయిక చైతన్యం మరియు శక్తి ఏకత్వానికి సంకేతం. మహాశివరాత్రి ఈ దివ్య వివాహాన్ని స్మరించే పర్వదినంగా కూడా భావించబడుతుంది.